దాదాపు 4 దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటుకలు పంపించారు. సో అది మీకు గుర్తుందా? రైట్, నిజమే. సో ఆ ఇటుకలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి. కానీ ఆ సంకల్పం ఇప్పుడు దివ్య నవ్య భవ్య రామ మందిరంగా కళ్ల ముందు సాక్షాత్కరించింది. రాముడి వనవాసం అలాగే 14 ఏళ్లే, కానీ అయోధ్యలో రాముడికి మందిరం నిర్మించాలి అన్న హిందువుల పోరాటానికి మాత్రం 500 ఏళ్లు. 5 శతాబ్దాల ఆ ఉద్యమం దైవత్వం ఉట్టిపడే ప్రసన్న బాలరాముడి రూపంలో ఇప్పుడు ఫలించింది. మనం జీవించి ఉండగా ఈ జన్మలో కళ్ళ చూస్తామా అని ఎంతో మంది భారతీయులు ఆకాంక్షించిన అద్భుతం అయోధ్యలో ఆవిష్కృతమైంది. అక్కడ రామ మందిరం నిర్మించాలన్న హిందువుల కల సాకారమైంది. టెంట్లో ఉన్న రాముడు మందిరంలోకి రావాలన్న రామ భక్తుల ఆకాంక్ష ఫలించింది. భారత రాజకీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే మహోన్నత ఘట్టానికి శ్రీకారం చుట్టుకుంది. అయోధ్యలో దాదాపు 8,000 మంది అతిథులు, ప్రపంచవ్యాప్తంగా టీవీ తెరలపై కోట్లాది మంది భారతీయులు భక్తి తన్మయత్వంలో చూస్తుండగా సాకేతపురిలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుక సోమవారం అభిజిత్ లగ్నంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. తొలుత ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు, అంటే 84 సెకండ్ల పాటు రామయ్య ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. పండితులు మూల మంత్రాలను పఠిస్తుండగా తొలుత విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. అనంతరం బంగారంతో చేసిన చిన్న కడ్డీతో బాలరాముడి కళ్లకు కాటుక దిద్దారు. తర్వాత ఆయనకు అద్దాన్ని చూపించారు. చివరిగా తొలి మహాహారతిని మోదీ ఇచ్చారు. తామర పువ్వును రాముడి పాదాల వద్ద ఉంచి సాష్టాంగ నమస్కారం చేశారు. దీనితో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. ఆ వెంటనే ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం ధరించిన 5 సంవత్సరాల అయోధ్య రాముడు చిరుమందహాసం, ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిచ్చాడు. పసుపు రంగు పంచె, రాళ్లు పొదిగిన స్వర్ణాభరణాలు, ఎరుపు, పసుపు, వంకాయ రంగు పువ్వులతో కూడిన దండలు ధరించిన రామయ్య నయనానందకరంగా కనిపించాడు. దాంతో జై శ్రీరామ్ నినాదాలు అయోధ్యలో మార్మోగిపోయాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాత్రమే గర్భగుడిలో ఆసీనులయ్యారు. తొలుత వారు రాముణ్ణి దర్శించుకున్న తర్వాత అతిథులను అనుమతించారు. మంగళవారం నుంచే భక్తులు రాముణ్ణి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 5-6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న రామ్లల్లా విగ్రహాలను అక్కడే ఉంచారు. కార్యక్రమానికి 11,000 మందికి పైగా అతిథులకు ఆహ్వానాలు పంపగా 8,000 మందికి పైగా ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయోధ్య మహోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపిస్తూ ప్రతిపక్షంతో పాటు వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అనంతరం అక్కడికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మోదీ సహా ఇతర నేతలు చేరుకున్నారు. అక్కడ అతిథులను ఉద్దేశించి ప్రసంగించారు. మన రాముడు తిరిగొచ్చాడు అని మోదీ అనడంతోనే జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. ఆ తర్వాత కుబేర్ తీర ప్రాంతంలోని శివలింగానికి మోదీ అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను సత్కరిస్తూ గులాబీ రేకులను వారిపై చల్లారు. చివరగా 11 రోజుల పాటు తాను కొనసాగించిన అనుష్ఠానాన్ని ముగించి ఆలయ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి అందించిన చర్మామృత్ ప్రసాదాన్ని స్వీకరించారు.
విశిష్టమైన ఈ రామాలయం ఆధ్యాత్మికంగానే కాదు ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపనుంది. అయోధ్య రామాలయం భారత్లో సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుంది అని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. బాలరాముణ్ణి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు తరలి రానున్నారు. నిత్యం 1,50,000 మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉంది అని జెఫ్రీస్ గ్రూప్ అంచనా వేసింది. అయోధ్య ఆలయంతో దేశ పర్యాటక ముఖ చిత్రమే మారిపోనుంది అని అభిప్రాయపడింది. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక అంచనా వేసింది. ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ఏటా 3 నుంచి 3.5 కోట్ల మంది, అలాగే తిరుపతి ఆలయాన్ని 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు